సో ఈ రుద్రాక్షలు అండి మొత్తం ఇంకా ఉన్నాయి, చెట్టుకి కొయ్యాలి. సో కొంతవరకు కోసారు ఇప్పుడు. సో ఈ రుద్రాక్షల్ని ఎట్లా ఒలిచారు లాస్ట్ టైం మనం ఒకసారి చూద్దామండి. దీన్ని ఎట్లా ఒలిచి మనకి లోపల రుద్రాక్ష ఎట్లా తీస్తారు. ఇప్పుడు మనం జొన్నాడ దగ్గర ఉన్న మన దగ్గరికి వచ్చిన దుర్గేష్ గారు వాళ్ళ యొక్క ఫామ్కి వచ్చామండి. సార్ మనకి స్టాండ్స్ అవి సెట్ చేయమని చెప్పి గార్డెన్ లో ఒక సెటప్ చేయమని ఇచ్చారు, లీఫీ వెజిటబుల్స్ అవన్నీ కూడా. సో అట్లానే ఎంతో చూసి వెళ్దామని వచ్చాను నేను. ఇవి చాలా బాగా వచ్చిందండి రుద్రాక్ష చెట్టు అంటే. ఇది మన దగ్గరికి వచ్చిన స్టాల్ లోకి వచ్చిన దుర్గేష్ గారిని కలుద్దామండి. సో దుర్గేష్ గారికి చాలా ఇంట్రెస్ట్ అండి మొక్కల మీద. చూస్తే మీకు ఇక్కడ రుద్రాక్ష చెట్టు, గోరింటాకు చెట్టు, ఈ పక్కన సో ఇదంతా వాటర్ యాపిల్ అండి. తర్వాత ఈ పక్క వస్తే ఇక్కడ పనస చెట్టు అండి, ఇప్పుడే పిందులు దిగుతా ఉంది పనస చెట్టు పైన. తర్వాత ఈ పక్కనేమో స్టార్ ఫ్రూట్. సో ఇవే అనుకుంటున్నారా, ఇంకా లోపల ఉన్నాయి అసలు చూడాల్సిన మొక్కలు. చాలా అద్భుతంగా పెంచుతున్నారు అనమాట. మనిషికి ఉన్న ఇంట్రెస్ట్ ని బట్టి ఇలాగ మొక్కలు పెంచడం అనేది జరుగుతుంది కదా. సో అందరికీ ఉంటాయి స్థలాలు, ఖాళీ స్థలాలు ఎక్కడెక్కడ పడి విడిగా ఉంటాయి, కానీ ఎవరు దాన్ని సద్వినియోగం చేసుకోరు. ఈ మొక్కలు పెంచడం అన్నది ఆల్మోస్ట్ ఇప్పుడు 12 ఏళ్ళ నుంచి చేస్తున్నాడు ఆయన. ఎక్కడ ఏ కొత్త మొక్క దొరికినా తెచ్చి పెట్టుకుంటూ దాన్ని ఇంత బ్రహ్మాండంగా అభివృద్ధి చేశారనమాట. ఈ రోజు ఈ రుద్రాక్ష చెట్టు అయితే హార్వెస్టింగ్ రెడీ అయిందండి. లాస్ట్ ఇయర్ కూడా చాలా వచ్చినాయి అంటే 6-7 గంపలు అన్ని రుద్రాక్షలు వస్తే అవి ఒలిచి దాన్ని అభిషేకం చేయించి అందరికి పంచారండి సార్. సో ఈ సంవత్సరం కూడా మళ్ళీ ఉన్నాయండి. ఇప్పుడు అనుకోకుండా నేను వచ్చేటప్పటికి రెడీగా ఉన్నాయన్నమాట. ఇప్పుడు శివరాత్రి వస్తుంది కదా. సో ఈ రోజు మనం అది కూడా చూద్దాం, హార్వెస్టింగ్ చేసి రుద్రాక్షలు ఎలా ఉంటాయి. ఇది ఎన్ని ముక్కలు రుద్రాక్ష? ఇది పంచమికి వచ్చింది, శ్రీమికి వచ్చింది, దోముకి వచ్చింది. అంటే ఒకే దాంట్లో వస్తాయి అట్లా, ఒకే చెట్లో. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత చూస్తే ఆ రుద్రాక్ష చెట్టు చాలా బాగా పెరిగిందండి. కాయలు కూడా చాలా ఉన్నాయన్నమాట. ఇప్పుడు మనకి శివరాత్రి వస్తుంది కదా, లాస్ట్ ఇయర్ కూడా చాలా బాగా వచ్చినాయి అంటండి. అందులో పంచముఖి వచ్చినాయి అంట, 3 ముఖాలు వచ్చినాయి అంట, 2 ముఖాలు రుద్రాక్షలు కూడా వచ్చినాయి. ఒకే చెట్టుకి ఇన్ని రకాలు వచ్చినాయండి లాస్ట్ ఇయర్. శ్రమతో కూడిన పని అనమాట వలవటం అది. సో ఒలిపించుకుని అన్నిటిని కూడా రెడీ చేసి అభిషేకాలు చేయించుకుని అందరికి పంచారండి సార్. చాలా మంచి మనసుతో చేస్తూ ఉంటారు పనులన్నీ కూడా. సో లాస్ట్ ఇయర్ మీకు ఎన్ని వచ్చి ఉంటాయండి మొత్తం? లాస్ట్ ఇయర్ 15 కేజీ వరకు వచ్చినాయి. సో ఇప్పుడు కూడా మళ్ళీ ఉన్నాయండి. ఈసారి మనం కూడా చేద్దాం హార్వెస్టింగ్. ఇంకా లోపల మనకి రుద్రాక్ష మొక్కలు కూడా ఉన్నాయండి, చంద్రముఖి రుద్రాక్ష మొక్కలు. చూద్దాము. అవి కాకుండా ఇంకా చాలా రకాల చెట్లు లోపల ఉన్నాయి. చిన్న స్థలంలో అడవిని ఎంత బాగా చేసుకోవచ్చు అన్నది మీకు కూడా ఒక ఐడియా వస్తుంది. ఎవరికైనా స్థలాలు ఉన్న వాళ్ళు ఈ విధంగా ప్లాన్ చేసుకుని మీరు చేసుకుంటే చాలా బాగుంటుంది కూడా. లోపలికి వెళ్ళి చూద్దాం. ఈ వాటర్ది ఒకటి పెట్టారండి ఇక్కడ. సో వాటర్ ప్లాంట్స్ అవి పెట్టారు ఇందులో. సో దీని మీద ఒక చెట్టు పెట్టారండి. ఏం చెట్టు దుర్గేష్ గారు? ఇది కల్పవృక్షం చెట్టు అంటండి. ఇది చూడండి, ఇది ఆకు ఎలా ఉంది చూసారా? కల్పవృక్షం చెట్టు చాలా పెద్దగా అవుతుందండి ఇది. బట్ ఇది ఇంట్లో ఉంటే చాలా మంచిదని ఒక నమ్మకం అనమాట అందరికీ. కల్పవృక్షం అంటే తెలుసు కదా అందరికి, మనకు తెలుసు కదా, కామధేను కల్పవృక్షం. అట్లా కల్పవృక్షం చెట్టు అనమాట. నేలలో వేస్తే చాలా పెద్దగా అవుతుంది. దీని నుంచి ఏమైనా ఫ్రూట్స్ లాంటివి వస్తాయి. కల్పవృక్షంకి ఏముండవు, ఆ చెట్టు అలా ఉంటుంది అంతే. అలాగే ఇక్కడికి వచ్చేసరికి ఏముందంటే చిన్న ఇల్లులా కట్టించుకున్నారనమాట. ఇక్కడే రెస్ట్ తీసుకోవడానికి, అలాగే వంట చేసుకోవడానికి, ఇక్కడ ఉండటానికి, మంచి బుక్స్ చచ్చుకుని చదువుకోవడానికి ప్లెజెంట్ గా ఉండొచ్చు అనమాట. ఇక్కడ చూసారా వాల్ ఎట్లా క్రియేట్ చేశారో, మొత్తం గార్డెన్ వాల్ అంతా కూడా అన్ని కుండీలతో మొత్తం మంచి వాల్, గ్రీనరీ, కళ్ళకి అసలు ఎంతో ప్లెజెంట్నెస్ ఇస్తుంది అనమాట ఈ వాల్ అన్నది. మొత్తం అన్ని రకాల మొక్కలు పెట్టారు ఇక్కడ, మీకు కనపడుతున్నాయి చూడండి, రకరకాల మొక్కలు అనమాట. బట్ ఈ క్రియేటివిటీ చూసారా, వాల్ మొత్తం ఎంత బాగా క్రియేట్ చేశారో. సో ఇక్కడ కూర్చుంటే మనకు అంతా ఓన్లీ గ్రీనరీయే కనపడుతుంది అండి. ఇట్లా అటు చూడండి ఒకసారి, చూసారా అదంతా కూడా మొత్తం లోపల మొత్తం గ్రీనరీయే కనపడుతుంది మనకు. ఫారెస్ట్ లో ఉన్న ఫీలింగ్ ఉంటుంది అనమాట. సో ఇది మనం క్రియేట్ చేసుకుంటే ఇలా అది వస్తుందండి మనకి ఎంత బాగా అద్భుతంగా. బాస్మతి ప్లాంట్, పాండన్ అంటారు. ఇది ఒక ఆకు కట్ చేసి మనం వేసుకుంటే బిర్యానీలో కానీ మీరు కర్రీస్ లో కానీ, నాన్ వెజ్ కర్రీస్, వెజిటేరియన్ కర్రీస్, పలావులో ఉన్నంత ఫ్లేవర్ ఒక ఆకులో వచ్చేస్తుందండి. అంత మంచిది అనమాట. ఇది చాలా ఈజీగా పెరిగే మొక్క కూడా. దీని గురించి ఆల్రెడీ మన ఛానల్లో ఒక వీడియో ఉందండి పాండన్ మీద, మీరు చూడొచ్చు కావాలంటే, పైన లింక్ ఇస్తాను మీకు. సో చూసారు కదా ఈ వాల్ ఆఫ్ గార్డెన్ ఎలా ఉందన్నది మొత్తం చాలా బాగా క్రియేట్ చేశారు ఈ గార్డెన్ అయితే మటుకి. ఇక్కడ కూర్చుంటే మనకు కావాల్సిన ఆక్సిజన్ కూడా అందుతుంది. ఇప్పుడు లోపలికి వెళ్ళి మొక్కలు కూడా చూద్దాము. రకరకాల చెట్లు ఉన్నాయండి, పెద్ద పెద్ద చెట్లు అయిపోయినాయి ఆల్రెడీ. ఏమేమి చెట్లు ఉన్నాయి, అలాగే ఏమేమి మొక్కలు ఉన్నాయి అన్ని కూడా లోపలికి వెళ్ళి చూసేద్దాం. రండి వెళ్దాం. మనం ఇందాక బయట నుంచి చూసాం కదా, అదే చెట్టు అనమాట. మొత్తం చెట్టు నిండా కాయ పూత చాలా బాగా వచ్చిందండి. కాయలు కూడా బాగా దిగుతున్నాయి, మంచి కాయలు ఉన్నాయి ఆల్రెడీ. రెడీగా కొయ్యడానికి కూడా కాయలు రెడీగా ఉన్నాయన్నమాట. ఇవ్వండి కాయలు చూడండి ఎంత బాగున్నాయి కాయలు ఇక్కడ. వాటర్ యాపిల్స్. సో మిరియాలు ఆల్రెడీ వస్తున్నాయండి. ఎక్కడి నుంచి తెప్పించారు? కేరళ నుంచి తెప్పించారండి మిరియాల చెట్టు. ఏం సంపంగి? ఇది సింహాచలం సంపంగి అండి. తర్వాత ఇవన్నీ గులాబీలు పెట్టుకున్నారండి. అలాగే ఇక్కడ పైన చూస్తే మీకు ఇప్పుడు చూడండి సపోటా చెట్టు ఎంత బాగుందో. అన్ని సపోటాలు రెడీగా ఉన్నాయండి కొయ్యడానికి. కోసేద్దాం అది కూడా మనం ఇవాళ. తర్వాత ఇప్పుడు పైకెక్కి రుద్రాక్ష కూడా కోస్తామండి. అక్కడ పైన చాలా ఉన్నాయన్నమాట కాయలు. కింద కాయలు ఏంటంటే అందరికి చేతికి అందుబాటులో ఉన్నాయి, ఎవరికాయలు కోసేసుకుంటున్నారు కింద. ఇక్కడ ఇది ఎర్రచందనం అండి. సో ఎర్రచందనం మీకు అందరికీ తెలిసి ఎప్పుడు న్యూస్ లో ఉండే
ఐటమే, పెంచుకోవచ్చు. కాకపోతే ఏంటంటే ఇది మనం ఎప్పుడైనా కొట్టుకోవాలనుకున్నప్పుడు గవర్నమెంట్ పర్మిషన్ తీసుకుని గవర్నమెంట్ కి నోటిఫై చేసి మనం వాళ్ళకి ఫీజు కట్టి మనం చెట్టుని కొట్టుకోవాలండి. ఎప్పుడైనా కానీ ఎర్రచందనం పెంచుకున్నా, మనకి మామూలు చందనం పెంచుకున్నా, టేక్ చెట్లు పెంచుకున్నా, అది అందరికీ తెలుసు కదా. సేమ్ ఇది కూడా అంతేనండి. బట్ ఎవరి శ్రద్ధను బట్టి వాళ్ళు పెంచుకోవచ్చు అనమాట ఎర్రచందనం. ఇది కూడా ఎన్నాళ్ళు అయిందండి చెట్టు వేసి? పెట్టేసి 10 years అయిందండి. చెట్టు చూడండి పైకి. సో చూడండి బాగా పెరిగింది చెట్టు అంతా కూడా, పైన అంతా కూడా. ఇదేం చెట్టు అండి ఇది? ఇదేమో శ్రీగంధం అండి. శ్రీగంధం చెట్టు చూసారా? శ్రీగంధం చెట్టు ఇది ఎన్నాళ్ళైంది వేసి? 14 years అయిందండి శ్రీగంధం చెట్టు వేసి. చూడండి మొదలు కూడా చాలా బాగా వచ్చింది. చెట్టు అది కూడా బాగా హెల్తీగా పెరుగుతుంది. సో ఇది కూడా అంతే, సేమ్ పర్మిషన్స్ అండి. పర్మిషన్ తీసుకుని మనం కొట్టుకున్నప్పుడు ఎప్పుడు కూడా. ఈ పక్క వస్తే ఇక్కడ స్టార్ ఫ్రూట్స్ చూడండి ఎంత బాగున్నాయి. స్టార్ ఫ్రూట్స్ అంత గుత్తులు మొత్తం. సో కాయలు రెడీ అయినాయండి. అక్కడ రెడీ అయిన స్టార్ ఫ్రూట్లో కోసేద్దాం అప్పుడు మనం చూద్దాం. సో బాగున్నాయండి, భలే ఎల్లో కలర్ రెడీ అయినాయి, మంచి టేస్ట్ ఉంటాయండి. సో చెట్టు అంతా చూస్తే మీకు ఎక్కడ చూసినా మంచి గుత్తులు వచ్చినాయండి. ఇక్కడ కూడా రెడీ అయిపోయిందండి కాయ ఇది కూడా. సో ఇది కూడా కోసుకోవచ్చు. చెట్టు నేల మీద వేసుకుంటే మీకు ఎక్కువ కాయలు వస్తాయండి. మనం మిద్ది మీద వేసుకుంటే కొంచెం తక్కువ కాయలు వస్తాయి. ఎందుకంటే నేలలో వచ్చే ఎనర్జీ మనకి కుండీల్లో అంత రాదు కదా. సో చూడండి ఎంత బాగున్నాయో స్టార్ ఫ్రూట్స్. సో ఇట్లా కాయలు కాస్తే ఎంత ఆనందంగా ఉంటుంది కదా మనం కష్టపడి పెంచుకున్నప్పుడు కదండి. అందులో ఆర్గానిక్గా పెంచుకున్న ఇంకా ఆనందంగా ఉంటుంది, ఇంకా టేస్ట్ కూడా ఉంటాయి మనకి చాలా. ఇదేంటి రుద్రాక్ష? ఏ రుద్రాక్ష అంటారు ఇది? మామూలు రుద్రాక్ష. తర్వాత ఇదేమో తీగ సంపంగి అండి. ఇది గ్రీన్ కలర్లో వచ్చింది సంపంగి చూసారా? సో ఇది గ్రీన్ సంపంగి అండి. ఈవినింగ్ టైం మంచి స్మెల్ ఉంటుంది అనమాట దీని నుంచి. ఇది తెల్ల నేరేడు అండి. తెల్ల నేరేడు అంతా కూడా పూత బాగా వచ్చేసింది మొత్తం చెట్టు అంతా కూడా. అలాగే ఇక్కడ ఒకటి కొలను పెట్టారండి లోటస్ ఫ్లవర్స్ కోసం అని చెప్పి తెచ్చి వేశారు. చెట్టు అండి దుర్గేష్ గారు. ఆలివ్ ఆయిల్ కూడా మన ఇంట్లో పెంచుకోవచ్చు. దీని కాయలు వస్తాయి తర్వాత. ఆలివ్ ఆయిల్ కాయలు మనం గాడించుకుని పెంచుకోవచ్చు. సో బట్ టైం పడుతుంది పెంచుకోవడానికి. ఇది కూడా ఆలివ్ ఆయిల్ అంటండి. 2 ఆలివ్ ఆయిల్ చెట్లు అనమాట. చూసారు ఎప్పుడైనా మీరు ఆలివ్ ఆయిల్ చెట్లు ఎప్పుడైనా? చూడండి ఎంత బాగుందో. ఇది ఆకది చూడండి మీరు ఎలా ఉందో. దీనికి చాలా కాస్ట్లీ ఉంది. ఎంత పడుతుంది చెట్టు? ఇది ఎంత తెచ్చారు అప్పుడు మీరు? కడియం నుంచి. ఎంత పడింది ఏంటి? 25,000 ఒక చెట్టు. చూసారా? 25,000 రూపీస్ ఒక చెట్టు. సో 2 చెట్లు తెప్పించేశారండి. శ్రద్ధ చూసారా ఎంత ఇంట్రెస్ట్ మొక్కలంటే అసలు. సో ఇంకా మిగిలిందంతా కూడా ఇక్కడ చూస్తే మీకు రకరకాల కూరగాయలు, ఆకుకూరలు, మనకి కాయగూరల చెట్లు అండి ఇవన్నీ కూడా. మొత్తం రకరకాల వంకాయలు. ఇది చూడండి ఈ వంకాయల చెట్టు. ఇదేమో పోలూరు వంకాయ. కోసుకోవడానికి రెడీగానే ఉన్నాయి, కోసుకోవచ్చు కూడా ఇవన్నీ. సో ఇక్కడ అన్ని శ్రద్ధగా ఇంచక టమాటాలు, వంకాయలు, మనకి పుదీనా, కొత్తిమీర అన్ని రకాలు పెంచుతారండి ఇక్కడ. ఇన్ని రకాల చెట్లతో పాటు ఇవి కూడా పెంచుతూ ఉంటారనమాట. సో వాళ్ళ ఇంటికి కావాల్సినన్ని కోసుకోక కొన్ని మిగిలిపోతూ ఉంటాయి. ఇంకా పనులు కూడా కొన్ని తీసుకెళ్తా ఉంటారు. కాయ ఎప్పుడు కూడా కోస్తూ ఉంటేనే కొత్త పోత అన్నది కూడా వస్తుందండి. ఈ వంకాయలు చూసారా? చారల వంకాయలు, బ్లూ చారల వంకాయలు ఎంత బాగున్నాయి అసలు. రంగు కానీ డిజైన్ కానీ. వంకాయల్లో చాలా రకాలు ఉన్నాయండి. సో అందరికీ అన్ని పేర్లు తెలిసి ఉండవు. ఎవరికైనా దీన్ని వంకాయని ఏమంటారో తెలిస్తే పేరు కింద కామెంట్లో కామెంట్ చేయండి. బ్లూ వంకాయని ఏమంటారు? మీకు తెలిసిన పేరు ఏంటి? మీ ఊళ్ళో మీరు దీన్ని ఏం పిలుస్తారు? కామెంట్ చేయండి. చెట్టు ఎంత బాగా వచ్చింది చూసారా? ఎంత స్ట్రాంగ్గా వచ్చిందో. మంచి వాసన ఉందండి. ఇదంతా కూడా ఇప్పుడు మీరు చూసేది చంద్రముఖి రుద్రాక్ష అండి. చంద్రముఖి రుద్రాక్ష వనం తయారు చేశాడు ఆయన. ఇప్పుడు ఇందులో చాలా చెట్లు పెట్టారు. ఎన్ని చెట్లు పెట్టారు ఇక్కడ మీరు? 6 ఉన్నాయండి. 6 చెట్లు పెట్టారు. చంద్రముఖి రుద్రాక్షలు పెరుగుతున్నాయి. సో దీనికి కాయలు కూడా వచ్చినాయండి కొన్ని అక్కడక్కడ. చూపించండి. సో రుద్రాక్ష కాయలండి చూసారా? ఇప్పుడే రెడీ అవుతున్నాయి. ఈ నేసుకున్నాయి కాకుండా ఇంకా చాలా మొక్కలు ఉన్నాయి వెనకాల. ఎవరికైనా కావాలంటే కూడా మీరు కొనుక్కోవచ్చు మొక్కలు. ఈ దగ్గర ఆల్రెడీ ఇప్పుడు 1.5 year నుంచి పెంచుతున్నారనమాట. ఒక మొక్క వచ్చేసి 900 రూపీస్ ఒక మొక్క అండి. ఇంత మంచి క్వాలిటీ ఆఫ్ మొక్కలు మీకు ఎక్కడ దొరకు. ఇవన్నీ కూడా బయట నుంచి తెప్పించారనమాట. నేపాల్ దగ్గర నుంచి తెప్పించారు ఆల్మోస్ట్ ఈ చంద్రముఖి రుద్రాక్షలు అన్నవి. యాకముఖి రుద్రాక్షనే వీటిని అమ్మేస్తా ఉంటారనమాట మార్కెట్ లో మీకు యాకముఖి అని చెప్పి. బట్ యాకముఖి కాదు, ఇది కూడా చూడడానికి యాకముఖి లాగా ఉంటుంది. బట్ ఏంటంటే చంద్ర ఆకారంలో ఉంటుంది. చంద్రముఖి అంటారు. అందుకనే మన ఆన్లైన్ స్టోర్ లో కూడా మీరు బుక్ చేసుకోవచ్చు. సో అరటి చెట్టు చూసారా ఎంత బాగా వచ్చిందో. గెల కూడా వచ్చేసిందండి. ఇప్పుడు ఇది ఏమరటిది? కూర అరటిలా కనపడుతుంది నాకైతే. అట్లనే ఇక్కడ కొబ్బరి కూడా వేశారు దాని పక్కన. సో ఇక్కడ కనపడే అన్ని ఇంక రుద్రాక్ష మొక్కలేనండి ఇవన్నీ కూడా. సో ఆయన తెప్పించుకున్నారు, వేసుకుందామని. ఇంకా ప్లేస్ లేదు, అందుకని అమ్మేద్దాం అనుకుంటున్నారు అనమాట. సో చాలా పెద్ద పెద్ద గ్రో బ్యాగుల్లో, కుండీల్లో వేసి పెట్టారు. మొక్కలన్నీ కూడా బాగా పెరిగినాయండి. ఈ ఆల్మోస్ట్ ఇప్పుడు 1.5 year 2 years ఏజ్ ఉన్న రుద్రాక్ష మొక్కలు అనమాట. మంచి క్వాలిటీ ఆఫ్ రుద్రాక్ష మొక్కలు, చంద్రముఖి రుద్రాక్షలు అనమాట ఇవి. సో ఇది ఒక స్పెషల్ పుదీనా అండి, కేరళ పుదీనా అనమాట. ఇది చాలా బాగుంటుందండి. మన రెగ్యులర్ పుదీనా కన్నా కూడా దీని స్మెల్ చాలా బాగుంటుంది అనమాట. సో ఇది ముళ్ళ
వంకాయ అండి. చూసారా ఎన్ని ముళ్ళు ఉన్నాయి చూసారా, వంకాయకి అంతా కూడా ఇలా ముళ్ళు ఉంటాయి అనమాట. ముళ్ళు వంకాయకి గుచ్చుకుంటే మనకి ఆకులు వెనకాలు కూడా ఉంటాయి అనమాట. ఇట్లా మంచిగా రెడీ అయిందండి. ఇది కూడా చాలా మంచి టేస్ట్ ఉండే వంకాయ అనమాట. ముళ్ళు వంకాయ చూడండి, ఇదిగో ముళ్ళు చూసారు ఎలా ఉన్నాయో, ఇలా ఉంటాయి అనమాట అన్ని ముళ్ళు. కాయ సైజు బాగా వచ్చిందండి, ముళ్ళు వంకాయ సైజు. ఇది చూడడానికి ఒకే రంగు ఉన్నాయండి. ఇదేమో ముళ్ళొంకాయ కాదు, ఇదేమో ముళ్ళొంకాయ. డిజైన్ మటుకు రెండు సేమ్ ఉన్నాయి చూసారా. ఇది నోని ఫ్రూట్ చెట్టు అండి. సో అన్ని నోని ఫ్రూట్స్ ఇలా వస్తాయన్నమాట. హెల్త్ పరంగా చాలా మంచి ఫ్రూట్ అండి నోని ఫ్రూట్ అన్నది. చూసారా కాయలు ఎలా వస్తున్నాయో, ఇలా వస్తాయన్నమాట నోని ఫ్రూట్లో. ఇదిగో, సో ఇది ఎర్రచందనం అండి. అలాగే ఇదేమో నేరేడు చెట్టు బాగా పెరిగింది ఇది కూడా. తర్వాత ఈ పక్కకు వస్తే ఇక్కడేమో పారిజాతం అండి. పారిజాతం కూడా చాలా బాగా పెరిగింది పైన అంతా కూడా. ఇప్పుడు పూత వచ్చేసి ఈ పక్కకు వస్తే ఇక్కడ చిన్న ఉసిరి అండి. ఇది ఇప్పుడు చిన్న ఉసిరి కాయలు రావట్లేదా? ఇప్పుడు వస్తుంది చిన్న ఉసిరి అండి ఇది. ఇదేమో పెద్ద ఉసిరి పక్కనే ఉంది. రెండు పక్క పక్కన ఉన్నాయి అనమాట. రెండు కూడా పూతలు ఉన్నాయి. అది జమ్మి చెట్టు. ఇది కూడా చాలా పెద్దగా అయిపోయింది జమ్మి చెట్టు. ఎన్నాళ్ళైంది జమ్మి చెట్టు వేసి మీరు? ఇది 12 సంవత్సరాలు. సో అన్ని చెట్లన్నీ కూడా 10, 12 ఏళ్ళు, 14 ఏళ్ల నుంచి ఈ స్థలంలో ఆయన అట్లా సేకరించి వేసుకుంటూనే ఉన్నారనమాట. ఎంత బాగుంది చూసారు కదా, వనంలాగా తయారు చేసుకున్నారు ఈ వనం అంతా కూడా. ఆయన ఒక ఆకుకే మనకి ఇట్లా వచ్చింది చూసారా. మనకి మామూలుగా 3 ఆకులు వచ్చే షేప్ ఏదైతే ఉంటుందో, యాకబెల్వంలో ఒకే ఆకులో మనకు ఆ షేప్ కనపడుతుంది చూసారా. యాకబెల్వం చెట్టు చూడండి ఆకులన్నీ. సో యాకబెల్వం ఆకులు చూడండి ఎంత బాగున్నాయో. ఏంటో బ్రహ్మకమలం. ఎన్నాళ్ళు ఏం చేసి బ్రహ్మకమలం మీరు? 4 years అయింది. బాగా పెరిగిందండి బ్రహ్మకమలం అంతా కూడా. ఇది కూడా ఆకు కూడా చాలా బాగా వచ్చింది. ఇప్పుడు స్టాండ్ చేయించుకుని పెట్టుకున్నారు గార్డెన్లో. దాని పక్కనే మనం చూసాం కదా వెనకాల ఇందాక పాండ్ పెట్టారు. దాని పక్కనే తెల్లనేరేడు ఇందాక చూసాం కదా ఆల్రెడీ మనం. సో ఎక్కడ కూడా ఒక ప్లేస్ లేకుండా మొత్తం పెట్టుకున్నారండి కంప్లీట్గా. ఇప్పుడు మేము రుద్రాక్ష కోయడానికి పైకి ఎక్కుతున్నామండి. ఈ చెట్టు మించే పైకి ఎక్కాలన్నమాట. అందుకని చెట్టు మించే పైకి ఎక్కుతున్నాము. చూడండి, చూస్తూ ఉండండి. అప్పుడప్పుడు అడ్వెంచర్స్ కూడా చేస్తూ ఉండాలి మనం. చాలా పైకి వచ్చేసామండి అప్పుడే. సో పైకి ఎక్కామండి రుద్రాక్షల దగ్గరికి కోయడానికి అని చెప్పేసి. ఇప్పుడు రుద్రాక్షలు కోసేద్దాం మనం. సో ఇక్కడ రుద్రాక్షలు కోజప్లో చూద్దాం ఒకసారి మనం. ఇవ్వండి రుద్రాక్షలు చూసారా, ఇలా ఉంటాయి అనమాట. కాయలు ఇలా వస్తాయి. దీన్ని ఒలవాలన్నమాట. ఎలా ఒలుస్తారు మీరు దీన్ని? లాస్ట్ టైం ఎలా ఒలిచారు? సేమ్ సీతాఫలం తెంపి మనం ఇంట్లో ఎట్లా పెడతాము అట్లా పెట్టి 3 days 4 days తర్వాత మగ్గుతాయి. ఇట్లా ఒలిచి వచ్చేస్తాయి. అచ్చా, పండుతాయి ఇవి. సో 3-4 days అలా ఉంచేస్తే పండిపోతాయి. పండిపోయి వచ్చేస్తాయి మామూలుగా సీతాఫలం లాగా. రుద్రాక్షలు ఎప్పుడైనా హార్వెస్టింగ్ చూసారా మీరు? ఫస్ట్ టైం అనుకుంటా. రుద్రాక్షలో చూడండి ఎన్ని ఉన్నాయో, ఆల్రెడీ కోసారు. చిన్నవి కూడా వచ్చేస్తాయా? చాలా ఉన్నాయి కాయలు ఇంకా పైన. అక్కడ అన్నీ చాలా ఉన్నాయి ఇక్కడ. ఓకే, కొమ్మకంతా కూడా బాగున్నాయండి కాయలు, రుద్రాక్ష కాయలు. చూడండి ఎంత బాగుందో కాయ సైజ్. అది కూడా చాలా బాగా వచ్చింది. అవి రంధ్రమేమో, అవి పైకి ఎక్కాల్సిందేనా? ఈ రుద్రాక్షలు ఏంటంటే మనకి పండి ఒలిచిన తర్వాత కానీ మనకు అందులో తెలియదండి. 2 ముఖాల, 3 ముఖాల, 5 ముఖాల రుద్రాక్షలు అన్నవి. సో ఒకే చెట్టులో అన్ని రకాలు మనకే వస్తూ ఉంటాయి అనమాట ఈ రుద్రాక్ష చెట్టు అన్నది. ఇక్కడ కొన్ని ఉన్నాయి, ఇవి కూడా కోసేద్దాం. ఈ కొమ్మలో చూడండి రుద్రాక్షలు ఎంత బాగా వచ్చినాయో. ఈ కాయలన్నీ కూడా కోసేద్దాం. ఈ గుత్తులు, ఓహో గుత్తులు చూడండి ఎన్ని వచ్చినాయి రుద్రాక్షలు. ఫస్ట్ టైం నా లైఫ్లో నేను రుద్రాక్షల్ని కోస్తున్నానండి. రుద్రాక్షలను హార్వెస్ట్ చేస్తున్నాను నేను. నాకు ఈ అదృష్టం కలిగించారు దుర్గేష్ గారు. ఎంత ఆనందం కదా రుద్రాక్షలు మనం కోస్తే.
ఇదంతా కూడా మారేడు చెట్టు అండి. సో మారేడు చెట్టు పైకంటే వచ్చింది. ఇది కూడా ఈ రుద్రాక్షల పక్కనే ఉందన్నమాట. ఇక్కడ కాయలు కూడా వచ్చింది చూసారా, మారేడు కాయలు. సపోటాలు అన్ని రెడీ అయిపోయినాయండి, కొసేస్తున్నారు సపోటాలు చూడండి. సో మంచిగా తయారైపోయినాయి అనమాట. సపోటాకి తయారైన గుర్తు ఏంటంటే కింద నీడిల్ ఉంటుందండి. సపోటాకి నీడిల్లాగా వస్తుంది. ఆ నీడిల్ ఎప్పుడైతే మనకి ఊడిపోతుందో కాయ నుంచి అప్పుడు రెడీ అయిపోయినట్టుగా మనం గుర్తించవచ్చండి. గుత్తులు గుత్తులు కింద వచ్చినాయి సపోటాలు అన్నీ కూడా. ఇంచుకన్నా ఇక కాయలు చూడండి ఎంత బాగా వచ్చినాయి. పాలు కారుతా ఉంటాయి సపోటా పాలు. చూడండి గుత్తులు చాలా బాగా వచ్చినాయి సపోటాలు. సో ఇవి రుద్రాక్షలు అండి. మొత్తం ఇంకా ఉన్నాయి చెట్టుకి, కొయ్యాలి. సో కొంతవరకు కోసారు ఇప్పుడు. సో ఇవన్నీ రుద్రాక్షలు. తర్వాత ఇక్కడ మనకి రకరకాల వంకాయలు వచ్చినాయండి. ముళ్ళ వంకాయ ఉన్నాయి, అలాగే చారల వంకాయ, తర్వాత పోలూరు వంకాయలు, సపోటాలు చూడండి ఎంత బాగున్నాయి. సో ఇలా పట్టుకుంటే కూడా ఆల్రెడీ మనకి సాఫ్ట్నెస్ ఉన్నది అనమాట. ఇవన్నీ ఒక 2 రోజులు ఉంటే పండిపోతాయండి. అట్లానే ఇక్కడికి వచ్చేసరికి స్టార్ ఫ్రూట్లు చూడండి ఎంత బాగున్నాయో, రంగు వచ్చేసినాయి ఆల్రెడీ. కొన్ని జాంకాయలను, అలాగే వాటర్ యాపిల్స్ కొన్ని కలర్ వచ్చినాయి. ఇంకా చాలా ఉన్నాయి చెట్టుకి కోయాల్సినవి. సో ఓన్లీ కొన్ని కోసాం ఇప్పుడు. సో ఈ రుద్రాక్షల్ని ఎట్లా ఒలిచారు లాస్ట్ టైం మనం ఒకసారి చూద్దామండి. దీన్ని ఎట్లా ఒలిచి మనకి లోపల రుద్రాక్ష ఎట్లా తీస్తారు, రుద్రాక్షని ఒకసారి చూపించండి దుర్గేష్ గారు. ఇది రుద్రాక్షని ఎట్లాగా చేస్తారు. ఇది యాక్చువల్గా కోసిన తర్వాత ఒక 2 days ఉంటే ఇంట్లో పెడితే కొంచెం రంగు వచ్చేస్తుందండి ఆటోమేటిక్గా. దాని తర్వాత ఏంటంటే ఇట్లాగా లోపల మనకి రుద్రాక్ష అన్నది బయటపడుతుంది అనమాట. కాయ ఎంత పెద్దగా అయితే మనకు అంత పెద్ద సైజు రుద్రాక్ష వస్తుందండి బేసిక్గా. దీని ఏంటంటే తర్వాత ఇట్లా ఒక బ్రష్ మీద లైట్గా బ్రషింగ్ చేసేస్తారు. దాని మీద ఉన్న పల్ప్ లాంటిది ఏమైనా ఉంటే క్లీన్ అయిపోవడానికి చేస్తారనమాట. సో రుద్రాక్ష మనకి రెడీ అయిపోయిందండి. సో ఈ విధంగా మనకి రుద్రాక్ష రెడీ అయిపోయింది. ఇది బ్రషింగ్ అన్నది మటుకు ఇంపార్టెంట్ అనమాట. దాని మీద ఉన్న గుజ్జు లాంటిది ఏమైనా ఉంటుందో ఫ్రూట్ది, అదంతా కూడా క్లీన్ అయిపోతుంది. లోపల గింజ ఏదైతే ఉందో అదే మనకి రుద్రాక్ష అండి. సో ఇదండి ఇక్కడ మనం దుర్గేష్ గారి సైట్ లో ఈ రోజు రుద్రాక్షలు ఫస్ట్ టైం మనం రుద్రాక్షలు హార్వెస్టింగ్ చేసాము. ఐ థింక్ ఎక్కడ కూడా రుద్రాక్షలు హార్వెస్ట్ ఎవరు చూసుండరు. సో ఇన్ని మంచి రుద్రాక్షలు అండి, ఈ సైజు రుద్రాక్షలు హార్వెస్టింగ్ అనేది నా అదృష్టం యాక్చువల్ గా. ఈయన కలవటం, ఎగ్జిబిషన్ లో మనకు వచ్చి అట్లనే మనకు ప్రాజెక్ట్ ఇవ్వటం, అలాగే నేను ఇక్కడ రావటం, ఒక మంచి మిత్రులు అయిపోయారు అనమాట అది కొద్ది రోజుల్లోనే. సో ఇన్ని మంచి రుద్రాక్షలు హార్వెస్ట్ చేసామండి. ఇప్పుడు మనం చూసారు కదా మీరు రుద్రాక్షని ఎట్లాగా ప్రిపేర్ చేస్తారు, బయటికి ఎలా తీస్తారు రుద్రాక్ష అన్నది కూడా మీరు చూసారు. ఇన్ని మొక్కలు ఇలా సేకరించాలని మీకు ఎందుకు అనిపించింది? మొక్కలు అంటే నాకు చాలా ఇష్టం. ప్రతి ఒక్క మొక్క కూడా ఎక్కడ నర్సరీలో ఉన్నా తీసుకొచ్చి పెడతా ఉంటాను. వారంలో 4-5 రోజులు ఇక్కడనే ఉండి మొక్కల పని స్వయంగా నేను చేసుకుంటూ, ఇక్కడ నాతో పాటు నా ఫ్రెండ్స్ కూడా అప్పుడప్పుడు వచ్చి నాతో పాటు పాల్గొని నాతో పాటు పని చేయడం, మొక్కలు తీయడం, నాటడం, పెట్టడం. అలాగే మా పని వాళ్ళు కూడా, మా డ్రైవర్స్ కానీ, మా పని వాళ్ళు కానీ నాతో పాటు వచ్చేసి నాకు సాయం చేయడము, అన్ని స్వయంగా మేమే పెట్టుకోవడం చేస్తూ ఉంటాం. సో అందరికీ మీరేం చెప్తారు? మా వ్యూయర్స్ అందరికీ మొక్కల గురించి ఏం చెప్పదలుచుకున్నారు? అందరూ మొక్కలు పెంచండి. ఏ చిన్న ప్లేస్ ఉన్నా మొక్కలు తెచ్చి నాటండి, పెంచండి. సో మన పర్యావరణానికి ఆ విధంగా మనం హెల్ప్ చేసిన వాళ్ళు అవుతాము. సో ప్రకృతిలో ఉన్న పొల్యూషన్ కూడా మనం తగ్గించవచ్చండి. సో వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి, షేర్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. సో బెల్ ఐకాన్ క్లిక్ చేసుకుని ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. ఇంకో మంచి వీడియోలో కలుద్దాం. నమస్తే, థ్యాంక్ యూ దుర్గేష్ గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ ఫామ్ చూపించి ఇంత టైం నాతో స్పెండ్ చేయించి మాకు ఈ అదృష్టాన్ని కలిగించారు. థ్యాంక్ యూ సో మచ్.